జూబ్లీహిల్స్ లో జరిగిన ఎన్నికల్లో సినీ యాక్టర్లు మొత్తం అధికార యంత్రాంగం కదిలినా అక్కడ 50% పోలింగ్ నమోదు కాలేదని, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రజాస్వామ్యం మీద విశ్వాసంతో పెద్ద ఎత్తున 80% పైగా ఓటింగ్లో పాల్గొనడం అభినందనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. నూతనంగా గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు తన పక్షాన, ముఖ్యమంత్రి పక్షాన, పీసీసీ పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం 171 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ నుంచి సొంతంగా 108 మంది అభ్యర్థులు గెలిచారని, 11 మంది ఇండిపెండెంట్లు కాంగ్రెస్లోకి వస్తున్నారన్నారు. మొత్తం 171 గ్రామ పంచాయతీలకు 119 మంది కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అవుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితో సర్పంచులు విజయం సాధించారని, ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆశీర్వదించారన్నారు. నూతనంగా గెలిచినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులందరికీ కూడా పేరు పేరున హుస్నాబాద్ శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి పక్షాన, స్థానిక నాయకత్వం అందరి పక్షాన హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనం సపోర్ట్ కొట్టుకోవాలి. ఒకసారి గట్టిగా మీ అందరికీ నా పక్షాన అభినందనలు. మొత్తం 173 సర్పంచులు హుస్నాబాద్ 7 మండలాల్లో ఉంటే సైదాపూర్లో ఉన్నటువంటి 2 సర్పంచ్ ఎన్నికలు కోర్టుతోటి కాలేదు. 171 సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారంగా, ఎందుకంటే కొంతమంది ఇతర సర్పంచులు కూడా రావాలనేటువంటి ఆలోచనతోటి కొంత చేస్తూ ఉన్నారు. అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల తప్పకుండా పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలు అయినప్పటికీ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల అందరినీ